టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో హామీ అమల్లో తొలి అడుగు పడిందని మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి పింఛన్దారులకు 4000 పెన్షన్ అందజేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమము సాధ్యపడిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే లబ్ధిదారులకు 4000 పెన్షన్ అందజేస్తామని తొలి హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. జూలై 1 నుంచి 3000 పెన్షన్ పెంపు చేస్తూ 4000 ఇస్తామన్న వాగ్దానం అమలులో భాగంగా నేటి ఉదయం 6 గంటల నుంచి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ తన నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి గ్రామ పంచాయతీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పుష్పగుచ్చాలను అందజేసి పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన 3000 రూపాయల బకాయిలను కలిపి 7000 రూపాయలను అందజేశారు. గొల్లపూడి, కరకట్ట, రజకపేట ఎస్సీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు ఉదయాన్నే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు కరపత్రంతో పాటు 7000 రూపాయల నగదును, ఫ్లవర్ బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని పింఛన్దారులకు ఉదయం 6 గంటలకే 7000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ అమలుతో చంద్రబాబు ఇచ్చిన తొలి హామీ నెరవేరినట్లు అయిందన్నారు. దివ్యాంగులకు 3000 రూపాయల నుంచి 6000 రూపాయల పెంపుతో పాటు వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన పింఛన్దారులకు 15000 రూపాయలు, కిడ్నీ, కాలియం, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 10,000 పెన్షన్ అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరిట ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ హామీలన్న వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుని ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు బొమ్మసాని సుబ్బారావు, నర్రావాసు, నూతులపాటి నారద, జగన్మోహన్ రావు, అక్కల గాంధీ, కటకం ధర్మారావు, నాగరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు. చారిత్రాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలకు కూడా గత ప్రభుత్వం 3000 ఇచ్చింది. మా ప్రభుత్వం రాబోతా ఉంది, దాన్ని కూడా 4000 చేస్తాం. ఆ కొరవ 1000 రూపాయలు కూడా కలిపి ఇస్తామని ఈరోజు జూలైకి సంబంధించిన పెన్షన్తో పాటు ఆ 3 నెలలు కలిపి 7000 గొల్లపూడిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అట్లాగే అన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో ఎన్డీఏ కూటమి తరపున చెప్పిన హామీల్లో మొదటి అడుగుగా, తొలి అడుగుగా ఈరోజు ఈ హామీ అమలు చేయటం హర్షణీయం. చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏమైతే గత ప్రభుత్వం విచ్ఛిన్నకర కార్యకలాపాలు చేసి కేవలం సంక్షేమం మీద ఆధారపడి ఓట్లు వేసుకొని గెలవాలని ఆకాంక్షించారో అది తప్పు అని రాష్ట్ర ప్రజలు నిరూపించారు. సంక్షేమం, అభివృద్ధి రెండుగా ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమం అనేది ఉండదు అని చెప్పి ప్రచారం చేశారు. అది తప్పు, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని చెప్పి 4409 కోట్ల రూపాయలు ఈ రోజున ఒక్కరోజే 1వ తారీఖు ప్రజలకి సంక్షేమం పంపిణీ మొదలెట్టారు. తప్పకుండా ఏమైతే పోలవరం, అమరావతి ఉందో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.